ఇయర్ హుక్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రెజెంట్స్ అమూల్య ఆదిత్య, రిటన్ బై రేణుకా జలదంకి, నరేటెడ్ బై అపర్ణా నందన్. అమూల్య ఆదిత్య, ఎపిసోడ్ 31, క్షణం ఒక యుగం. లాస్ట్ టైం పెళ్లి క్యాన్సిల్ అయిన బాధలో ఉన్న ఆదిత్య ఈసారి అలా జరగడానికి అవకాశం ఇవ్వాలి అనుకోలేదు. మీ పిన్ని బాబాయిని కూడా పెళ్లికి రమ్మని ఆహ్వానించు, అంతే, అంగీకారం అడగకు. ఇంతకు ముందు ఎటూ ఒప్పుకున్నారు కదా. ఆదిత్య మాటలలోని కంగారు, ఆందోళన అమూల్య మనస్సును ముక్కలు చేశాయి. చాలా బాధపెట్టాను కదా, సారీ. ఆదిత్య చెయ్యి పట్టుకుని భుజం మీద తలవాల్చింది అమూల్య. మరి ఇవాళ ఉదయం నువ్వు నవ్వాడు ఆదిత్య. ఆదిత్య, అమూల్య స్వరంలా స్వరం మార్చి ఏడుపు గొంతుతో వెక్కిరించాడు. ఇందుకే నిన్ను కొట్టడం. ఆదిత్య భుజం మీద తలవాల్చి ఉన్నదల్లా లేచి నవ్వుతూనే ఉడుక్కుంటూ భుజం మీద 2 దెబ్బలేసింది అమూల్య. గృహహింస చట్టాలు స్త్రీలకేనా? పురుషులకు కూడా అవసరమయ్యేట్లుగా ఉంది నిన్ను చూస్తుంటే, భుజం తడుముకుంటూ నవ్వాడు ఆదిత్య. నిజంగానే నొప్పిగా ఉందా? భుజాన్ని మృదువుగా చేత్తో నిమిరింది అమూల్య. భుజాన్ని తడుముతున్న అమూల్య శుతిమెత్తని చేతిని తీసుకుని తన పెదవులకు ఆనించుకున్నాడు ఆదిత్య. ఆఫీస్కు వెళ్ళాలి కదా, గుర్తు చేసింది అమూల్య. పోనీలేదు, దరిద్రపు ఆఫీస్, రేపు వెళ్ళొచ్చులే. అమూల్య చేయి పెదవి దగ్గర నుండి పక్కకు తీయకుండా ఏదో మైకంలో ఉన్నట్లుగా అన్నాడు ఆదిత్య. ఆదిత్య, ఆఫీస్! భుజం పట్టి కుదిపింది అమూల్య. మంచి కళ, పాడు చేశావు. విసుక్కుంటూ కార్ స్టార్ట్ చేశాడు ఆదిత్య. ఆఫీసుకు చేరిన తర్వాత ఎన్నిసార్లు లోపలికి పిలిచాడో లెక్కే లేదు. కళ్యాణ మండపం, డెకరేషన్ అన్నింటికీ అమూల్య నిర్ణయం అడుగుతుంటే, ఏంటి ఆదిత్య ఇది? ఆఫీస్లో ఏమనుకుంటారు చెప్పు? ఇది 4వ సారి నువ్వు పిలవడం, నేను రావడం. విసుక్కుంది అమూల్య. ఏమైనా అనుకుంటారా? 1 మినిట్ అంటూ ల్యాప్టాప్ ఆఫ్ చేసి పద అంటూనే గబగబా బయటకు నడుస్తుంటే అయోమయంగా అనుసరించింది. హాయ్ ఫ్రెండ్స్, ఎల్లుండి మా ఇద్దరి పెళ్లి. చాలా సింపుల్ గా చేసుకుంటున్నాము. అందుకే పెళ్లికి ఎవ్వరినీ ఆహ్వానించడం లేదు. కానీ ఆ నైట్ పార్టీ ఉంటుంది. వెన్యూ నిర్ణయించుకోగానే మీకు మెసేజ్ పంపిస్తాను. అందరూ తప్పనిసరిగా వస్తారని ఆశిస్తాను. ఆదిత్య చెప్పగానే ఒక్క క్షణం ఆఫీస్ అంతా సూది కింద పడినా వినిపించేంత నిశ్శబ్దం ఆవరించింది. వెనువెంటనే కంగ్రాట్స్ ఆదిత్య, అమూల్య, కంగ్రాచులేషన్స్, వావ్, సర్ప్రైజ్, సూపర్, యూఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. రకరకాల అభినందనల మధ్య ఉక్కిరి బిక్కిరి అయ్యారిద్దరూ. కొందరు ఈర్ష్యగా, కొందరు ఇబ్బందిగా, మరికొందరు ఆనందంగా, ఇంకా కొంతమంది ఉత్సాహంగా రకరకాల భావాలతో అభినందించారు. సూరజ్, శ్రీధర్ మనసులో ఏమనుకున్నారో తెలియదు కానీ 2 రోజులలో పెళ్లంటే ఎన్ని పనులుంటాయంటూ ఇంటికి వెళ్లి పెళ్లి పనులు చూసుకోమని, తామే ఏదైనా అవసరముంటే ఫోన్ చేస్తామని ధైర్యం చెప్పడంతో ఇద్దరూ మధ్యాహ్నం లంచ్ చేయగానే ఇంటికి బయలుదేరి వచ్చేశారు. సౌమ్య రాజేశ్వరిని కూడా తీసుకుని షాపింగ్ చేసుకుని ఇంటికి వచ్చేసరికి సాయంత్రం 7 అయింది. అమూల్య 6:30 నుంచి నేత్రను కరుణ వదిలిపెట్టి వెళ్లే టైం అయిందని, తను క్యాబ్లో వెళ్లిపోతానని గోల పెట్టడంతో క్యాబ్ బుక్ చేసి దగ్గరుండి ఎక్కించాడు ఆదిత్య. జాగ్రత్తగా వెళ్ళు, మేము ఇక్కడే భోంచేసి నీకు ప్యాక్ చేయించుకుని వస్తాము, క్యాబ్ ఎక్కబోతుండగా అన్నాడు ఆదిత్య. అంతకు ముందే అమూల్య అందరికీ వంట చేసి సిద్ధంగా ఉంచుతానని తల్లితో చెప్పడం విన్నాడేమో. క్యాబ్ దిగి ఇంట్లోకి వెళ్లగానే ఫోన్, చేరావా అంటూ. చేరాను అంటూ మరికొన్ని సౌమ్యకు తీసుకోవలసినవి, మర్చిపోయినవి లిస్టు చెప్పింది. కరుణను పంపించి వదినా అంటూ ప్రశాంత్ కాలేజీ నుంచి వస్తే స్నాక్స్, టీ ఇచ్చి ఆదిత్య చెప్పినవన్నీ చెప్పి పంపించింది. పాపకు చపాతీ చేసి పనీర్తో కలిపి నోట్లో పెడుతూ హోంవర్క్ చేయించి నిద్రపుచ్చి తను స్నానం చేసేసరికి 9 అయింది. ఆదిత్య వాళ్ళు ఇంకా రాలేదేంటి? గుమ్మంలోనే ఎదురు చూడసాగింది. ఈ కాసేపటికే ఎంతో దూరమైన భావన. కాసేపు చూడకుండా ఉండలేకపోవడమేంటి? ప్రేమంటే ఇదేనా? ఆఫీస్లో పదే పదే ఏదో వంకతో ఆదిత్య పిలుస్తుంటే విసుక్కుంది కానీ, ఒకవేళ ఆదిత్య పిలవకపోతే తనే వెళ్లేదేమో. తనలో తనే నవ్వుకుంది. లిఫ్ట్ శబ్దం కాగానే పరుగు తీసింది. శ్యామల వాళ్ళాయన. అమూల్య పరుగు తీయడంతో వింతగా చూశాడు. నిరాశగా వెనక్కి వచ్చింది. లోపలికి వచ్చిన 10 నిమిషాలకే లిఫ్ట్ శబ్దం. ఈసారి చాలా సాదాసీదాగా మామూలుగా బయటకు వచ్చింది.
రెండు చేతుల నిండా ప్యాకెట్ పట్టుకొని బయటకు వస్తున్న ఆదిత్య కళ్ళు ఎదురుగా ఉన్న అమూల్యను చూడగానే తళుక్కున మెరిశాయి. ఆ కళ్ళలో కూడా ఎదురు చూస్తున్న ఆత్మీయ భావం అమూల్య గుండెను గమ్మత్తుగా స్పందింపజేసింది. గబగబా దగ్గరకు వెళ్లి ఆదిత్య చేతిలో కవర్లు తీసుకుంటుంటే వద్దని వారించి జేబులో కీస్ తీసుకోమన్నట్లుగా భుజం అమూల్య ముందుకు వంచాడు ఆదిత్య. ఆదిత్య జేబులో కీస్ తీసుకొని అమూల్య మెయిన్ డోర్ ఓపెన్ చేస్తుంటే చేతిలో ప్యాకెట్లు గుమ్మం దగ్గర పెట్టి అమ్మవాళ్లు కిందే ఉన్నారు, తీసుకువస్తాను అంటూ మరలా లిఫ్టులో దూరుతూ చెయ్యి ఊపుతూ నవ్వాడు ఆదిత్య. తలుపు తీసి ప్యాకెట్స్ లోపలికి తీసుకుని వెళ్తూ ఎటూ ప్యాకెట్లు కింద పెడుతున్నాడుగా, జేబుల తాళం చెవులు తనే తీసివచ్చుగా గుర్తు వచ్చి నవ్వుకుంది అమూల్య. అందుకే తను కూడా నవ్వాడేమో. ఏంటో ఈ ప్రేమ అనే భావన క్షణం కుదురుగా ఆలోచించనివ్వదు కదా. ఆదిత్య, రాజేశ్వరి, సౌమ్య, ప్రశాంత్ అందరూ వచ్చిన తర్వాత ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ ఒకచోట, సౌమ్య అలంకరణ సామాగ్రి ఒక అరలో సర్దడంలో సహాయం చేస్తూ సలహాలు ఇస్తూ తిరుగుతున్న అమూల్యను చూస్తూ సోఫాలో కూర్చొని ఉన్న ఆదిత్యను చూస్తూ రాజేశ్వరి, ఆది స్నానం చేసి ఫుడ్ తినేయండి, చల్లగా అయిపోతే బాగోవేమో అంది రాజేశ్వరి. నువ్వు కూడా తినలేదు? ఆశ్చర్యంగా అడిగింది అమూల్య. వదినా, నీకు కంపెనీ ఇస్తానంటూ మాతో తినలేదు, ఆకలేస్తుంది అంటూనే ఓ మ్యాంగో జ్యూస్ తాగాడు కాని తినలేదు ఫిర్యాదుగా అంది సౌమ్య. అమూల్య ఎందుకలా చేశావన్నట్లుగా మందలింపుగా చూసింది ఆదిత్య వైపు. అమూల్య వైపు చూస్తున్న ఆదిత్య చిన్నగా నవ్వి, స్నానం చేసి వస్తాను, నువ్వు ఆ ప్యాకెట్ ఇంటికి తీసుకెళ్ళు అంటూ లేచి లోపలికి వెళ్లిపోయాడు ఆదిత్య. అలా బాగుంటుందా? ఏం చెయ్యాలో తెలియక అమూల్య ఇబ్బందిగా చూసింది. ఇక్కడే తినవచ్చు కదరా, నేను వడ్డించను రాజేశ్వరి అంటుంటే, సౌమ్య వెళ్ళనివ్వమ్మా, అక్కడ ఫ్రీగా ఉంటుంది కదా తల్లిని వారించింది. సరే సరే అమూల్య, ఇదిగో ఈ ప్యాకెట్ తీసుకువెళ్ళు అంటూ అందించింది రాజేశ్వరి. అమూల్యకు మొహమాటానికి కూడా వద్దు ఇక్కడే తింటాము అనాలనిపించలేదు. ఆదిత్య నవ్వు గుర్తు వచ్చి, ఆదిత్య పట్ల ఉన్న ప్రేమ ముందు ఎవరేమనుకుంటారో అనే మొహమాటం బిడియం గాలికి కొట్టుకుపోతున్నాయి. ఇంటికి రాగానే డైనింగ్ టేబుల్ మీద అన్ని సర్ది టీషర్టు ప్యాంటు తీసి చుడిదార్ వేసుకుంది. అమ్మాయిలా ఉంటారు అన్నమాట గుర్తు వచ్చి మొదటిసారిగా తన ప్రవర్తన తనకే ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఒకరి ఇష్టానికి అనుగుణంగా తను మారాలని చూడడం అమూల్య మనసులోనే నవ్వుకుంది. డోర్ లాక్ చేయకుండా ముందుకు వేసి ఆదిత్య కోసం ఎదురు చూస్తూ సోఫాలో కూర్చొని పేపర్ తిరగేయసాగింది. ఆదిత్య శబ్దం రాకుండా తలుపు తీస్తుంటే అమూల్య గబుక్కున తల తిప్పి చూసింది. అరే చూసేసావా, సర్ప్రైజ్ చేద్దామనుకుంటే నవ్వేశాడు ఆదిత్య. ఆకలి అవుతుంది అంటూ ఇంత లేట్ చేశావేంటి? చకచకా టేబుల్ దగ్గరికి వెళ్లి ఆదిత్య కోసం కుర్చీ జరిపింది అమూల్య. వచ్చి కుర్చీలో కూర్చుంటూ అమ్మ నన్ను ఇక్కడే పడుకోమంది అన్నాడు ఆదిత్య. ఏంటి? అమూల్య కళ్లలో భయము, సిగ్గు రెండు ఒక్కసారిగా కమ్ముకు వచ్చాయి. అలా ఎందుకు చెప్పారు? నేను అడగనా ఆంటీని? ఆదిత్య ప్లేట్లో వడ్డించి చేతిలో ఫోన్ తీసుకుంది అమూల్య. నువ్వు తిను ముందు, జోగ్గా అన్నానులే కలిపి ఓ ముద్ద చేతికి తీసుకుని అమూల్య నోటికి అందిస్తూ అన్నాడు ఆదిత్య. అక్కడే ఆకలి అన్నావట, చూడు అన్నీ చల్లగా అయిపోయాయి ముద్దుగా విసుక్కుంటూ ఆదిత్య నోటికి అందించింది అమూల్య. మీ పిన్ని బాబాయ్కి ఫోన్ చేశావా? ఏమన్నారు? తిన్న తర్వాత సోఫాలో కూర్చొని తాపీగా అడిగాడు ఆదిత్య. ఎలా పిలవాలో నువ్వు చెప్పావుగా, ఎల్లుండి పెళ్లి రేపు బయలుదేరి వచ్చేయమన్నాను అంతే, పర్మిషన్ అడగలేదు అంది అమూల్య. మంచి పని అన్నాడు ఆదిత్య. కానీ నన్ను చిన్నప్పటి నుండి పెంచారు కదా, అందుకే వాళ్లతో ఖచ్చితంగా మాట్లాడలేను. నేను ఎవరితోనైనా మనసులో మాట చెప్పలేను అంటే వాళ్లతోనే అంది అమూల్య. నిజమే, మన తల్లిదండ్రులతో అలా కాదు, అమ్మతో నేను ఖచ్చితంగా ఉండగలను. నీకు ఎన్నేళ్లప్పుడు మీ అమ్మ నాన్న చనిపోయారు అని అడిగాడు ఆదిత్య. 8 ఏళ్లుంటాయి. బాగా ఊహ తెలుసు. అందరూ నన్ను మధ్యలో ఉంచుకొని పంచాయతీ చేయడం కూడా గుర్తుంది. ఎవరి దగ్గర ఉంటావని నన్ను ఎవ్వరూ అడగలేదు. నా అంగీకారం ఎవరికీ అవసరం లేదు. మేనమామకు దగ్గరికి తీయాలని ఉన్నా ఆయన భార్య ఒప్పుకోలేదు. కానీ ఆయన నా ఆస్తి బ్యాంకులో డిపాజిట్ చెయ్యాలని చూశాడు. పిన్ని బాబాయ్ ఒప్పుకోలేదు. నన్ను పెంచారు, చదువు చెప్పించారు, కానీ నిజమైన ప్రేమ ఇవ్వలేకపోయారు. అందుకేనేమో ఎవ్వరు నాకు ప్రేమను అందించాలనుకున్నా
వారి ప్రేమలో ఏదో స్వార్థం ఉంటుందేమో అని సందేహం ముందు పొరలా కమ్మేస్తుంది. ఆదిత్యకు దగ్గరగా జరిగి భుజం మీద తల వాల్చింది అమూల్య. పక్కకు తిరిగి తల మీద ఆప్యాయంగా ముద్దు పెట్టుకున్నాడు ఆదిత్య. ఇంతకు ఇప్పటికైనా నన్ను నమ్మావు కదా? సందేహంగా అడిగాడు ఆదిత్య. అంది అమూల్య. అలా కాదు, గట్టిగా చెప్పు అన్నాడు ఆదిత్య. నిజమే చెప్తున్నాను, నాకంటే నిన్నే ఎక్కువగా నమ్ముతున్నాను అంది అమూల్య. గట్టిగా చెప్పడం లేదు అన్నాడు ఆదిత్య. అబ్బా, ఇంకా ఎంత గట్టిగా చెప్పాలి? మైక్ తీసుకొని అరిచి అందరికీ వినిపించేట్లు చెప్పనా అని అడిగింది అమూల్య. నీ హృదయంలో ఉన్నది నా హృదయానికి చేరేలా, అంటే మధ్యలో మెదడు ప్రమేయం ఉండకూడదు అన్నాడు ఆదిత్య. అర్థం కాలేదు. ఆదిత్య భుజం మీద నుంచి తల పైకి లేపి ఆదిత్యకు ఎదురుగా తిరిగి ఆదిత్య ముఖంలోకి పరిశీలనగా చూసింది అమూల్య. ఆలోచించు, చిన్నప్పుడు సైన్స్ చదువుకున్నావుగా అని అడిగాడు ఆదిత్య. మెదడు ప్రమేయం లేకుండా ఏదైనా ఎలా జరుగుతుందబ్బా? ఒక 2 నిమిషాల పాటు ఆలోచించి నవ్వేసింది అమూల్య. హా, నీకు అర్థమైంది. అమూల్య నవ్వు చూసి చిన్న పిల్లవాడిలా సంబరపడిపోయాడు ఆదిత్య. ఈ తెలివితేటలు చాలానే ఉన్నాయి. ముచ్చటగా చూస్తూ సిగ్గుగా నవ్వింది అమూల్య. అర్థమైతే చెప్పే మరి. లేచి నిలుచుని అమూల్యకు చెయ్యి అందించాడు ఆదిత్య. నెమ్మదిగా లేచి ఆదిత్య ఎదురుగా నిలుచుని, అయితే వెంటనే మీ ఇంటికి వెళ్ళిపోవాలి, సరేనా అంది అమూల్య. అలాగే బుద్ధిగా అంగీకరించినట్లు తలూపాడు ఆదిత్య. ఆదిత్య కళ్ళలోకి చూస్తూ నిలుచుంది. ఆదిత్య కూడా సూటిగా చూశాడు. ఓ నిమిషం ఆగి చేతులు చాచాడు. అమూల్య ఆదిత్య కౌకిలిలో గువ్వలా ఒదిగిపోయింది. చూసావా, ఇప్పుడు నీ హృదయం నా హృదయంతో ఎలా ఊసులాడుతుందో? మన మెదడు నోటికి సంకేతాలు పంపించడం, మాట్లాడుకోవడం ఇదంతా లేకుండా నీ గుండె అలజడి నా గుండెను చేరుతూ, నా గుండె సంకేతాలు నీ గుండెకు అందుతూ ఆదిత్య స్వరంలో ప్రేమ అమూల్యను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఆ క్షణం ఆదిత్య కంటే ఇష్టమైనది ఈ ప్రపంచంలో ఏమైనా ఉందా అంటే తడుముకోకుండా ముమ్మాటికి లేదని చెప్పేయగలదు. ఇక ఇంటికి వెళ్ళు. ఆదిత్యను చుట్టుకున్న చేతులు కాస్త కూడా సడలించకుండా అంది అమూల్య. అలాగే ఆదిత్య కూడా అమూల్యను వదిలిపెట్టలేదు. ఆంటీ ఇంతసేపు ఏం చేస్తున్నావని అడిగితే ఏం చెప్తావ్ అని అడిగింది అమూల్య. కంప్యూటర్లో కొత్త కొత్త సంకేతాలు వచ్చాయి, అవి అమూల్య సాయంతో అర్థం చేసుకుంటూ లేట్ అయింది అని చెప్తాను అన్నాడు ఆదిత్య. హక్కున నవ్వింది. చాలా బాగుంటావు నవ్వితే అన్నాడు ఆదిత్య. సరే, ఇక వెళ్ళు. రేపు దీపు శరత్ బాబుతో వస్తామన్నారు అంది అమూల్య. ఎన్నింటికి? నేను వెళ్ళి తీసుకురానా అని అడిగాడు ఆదిత్య. వద్దు, క్యాబ్లో వచ్చేస్తారు చెప్పింది అమూల్య. సరే, ఇక వెళ్ళు ఆదిత్య అంది అమూల్య. నువ్వు నన్ను వదలలేదు అన్నాడు ఆదిత్య. ఓ, వదిలేసింది అమూల్య. వదలలేక వదిలి వెళ్తున్నట్లుగా వెళ్తుంటే అమూల్యకు కూడా బాధేసింది. నిద్రపోతున్న నేత్ర చెవి దగ్గర మరో 2 రోజులలో డాడీతో కలిసి ఉంటాము మెల్లగా చెప్పింది అమూల్య. ఆనందంతో చాలాసేపు నిద్ర పట్టలేదు. అంతా కలలా, ఏదో మాయలా ఉంది అమూల్యకు. అయిపోయింది, ఇప్పుడు తను ఆదిత్య భార్య. ఉదయం రిజిస్ట్రార్ ఆఫీస్కు వెళ్లడం, అక్కడ పెళ్లి కాగానే కూకట్పల్లిలో వెంకటేశ్వర స్వామి గుడిలో సింపుల్ గా పెళ్లి. ఆదిత్య తన మెడలో తాళి కడుతున్నప్పుడు ఆ అనుభూతి ఏమని వర్ణిస్తుంది? ఇక ఆదిత్య తన సొంతం, తను ఆదిత్య సొంతం. తమ ఇద్దరిని ఎవ్వరూ విడదీయలేరు. తెల్ల చొక్కా, పంచతో, బుగ్గన చుక్కతో ఎంత అందంగా హుందాగా ఉన్నాడో. అందం కంటే మనిషికి మంచి వ్యక్తిత్వం ముఖ్యం. 2 పుష్కలంగా ఉన్న వ్యక్తి ఆదిత్య. ఎన్ని కయ్యాలు, ఎన్ని సరాగాలు! విధి ఎంత విచిత్రంగా కలిపింది ఇద్దరిని. ఆదిత్య తమ ఆఫీస్లో అడుగుపెట్టినప్పుడు ఆదిత్య మీద తన అభిప్రాయం ఏంటి? ఎన్నిసార్లు పీకల దాకా కోపం తెప్పించాడో. ఎవరితను, ఎందుకు తన విషయాలలో కల్పించుకుంటున్నాడు అని ఎన్నిసార్లు అనుకుందో. కాని ఈ అనుభూతి గమ్మత్తుగా ఉంది. తనకంటూ ఓ మనిషి, అతనితో జీవితం పంచుకుంటుంది. అతని పిల్లలకు తల్లవుతుంది. అమూల్య, రిసెప్షన్ కు తయారు కావాలి, కానీ త్వరగా. దీపు కేక పెట్టింది. అలాగే, ముందు నేత్రను రెడీ చేయాలి అంది అమూల్య.
నేను చేస్తాను, నువ్వు కానీ త్వరగా అంది దీపు. లేత కనకాంబరం రంగు లాంగ్ ఫ్రాక్ తో దివి నుంచి పొరపాటున దిగి వచ్చిన అప్సరస ఏమో అని సందేహం కలగక మానదు అమూల్యను చూసిన వారికి ఎవరికైనా. ఎంత ముద్దుగా ఉన్నావో పట్టుచీరలో. పెళ్లిపీటల మీద ఆదిత్య తన చెవి దగ్గర చెప్పిన గుసగుసలు ఇప్పటికీ చెవి దగ్గర చెక్కిలి గింతలు పెడుతూనే ఉన్నాయి. అమ్మో జాగ్రత్త, మీ అత్త సామాన్యురాలిలా లేదు. నీ జీతం పైసా కూడా వాళ్ల చేతికి అందనివ్వకు. నీ ఆడపడుచు పెళ్లికని, మరిది చదువుకని డబ్బంతా కాజేస్తారేమో, జాగ్రత్త సుమా. నువ్వు ఖచ్చితంగా చెప్పేయి, నన్ను పెంచిన వారు కష్టాల్లో ఉన్నారు, వారి రుణం తీర్చుకోవాలి అని. పిల్లను సరిగ్గా చూడకపోతే మాత్రం నా దగ్గరికి పంపేయి. దుర్గ వచ్చినప్పటి నుండి చెవిలో పోరు పెడుతుంది. టీవీలో సుందర దృశ్యం చూస్తున్నప్పుడు కేబుల్ డిస్టర్బెన్స్ వచ్చి టీవీ గజ్జమని గోల చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది అమూల్యకు పిన్ని మాటలు వింటుంటే. ఎంతమంది పెద్దవాళ్లు ఇలా తమ పిల్లలకు అత్తగారింటి పట్ల వ్యతిరేక భావాలు నూరు పోసి పంపిస్తుంటారు. ఆ పిల్లకై ఆ పిల్ల తెలుసుకుంటుందిగా కొన్నాళ్లకు తన అత్తగారు మంచివారో చెడ్డవారో. ఆ అవకాశం ఆ అమ్మాయికే ఇయ్యవచ్చు కదా. వావ్ అంటూ ఆలోచనలలో ఉన్న అమూల్య ఉలిక్కిపడింది. This has been a Earhook Private Limited production of Amulya Aditya. Written by Renuka Jaladanki. Narrated by Aparna Nandan. Producer Earhook Private Limited. Editor Gautami CH. Music by Vijay Krishna. Production copyright 2022 by Earhook Private Limited.